రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ అనమాట. ఓకేనా. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ థింగ్స్ అనమాట ఇందులో ఉండేది. సో ఫస్ట్ ఆర్గానిక్ కంపౌండ్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే వన్ ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా అనమాట. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి అంటే నంబర్ అండ్ టైప్స్ ఆఫ్ యాటమ్స్ చూపిస్తుంది. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి, ఎన్ని నంబర్స్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, కానీ వాటి మధ్య కనెక్షన్స్ అనేవి చూపించవు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూడండి. C2H6O ఇక్కడ ఏం చూపిస్తుంది, నంబర్ ఇంకా టైప్ ఆఫ్ యాటమ్స్ చూపిస్తుంది. ఎన్ని కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. హైడ్రోజన్ 6 ఉన్నాయి. ఆక్సిజన్ 1 ఉంది. అంటే నంబర్ చూపిస్తుంది. ఇంకా టైప్స్ ఏంటివి, C2 అనేది ఒక టైపు. ఓకేనా, ఇదొక ఆటమ్. హైడ్రోజన్ అనేది ఒక ఆటమ్, ఆక్సిజన్ అనేది ఒక ఆటము. ఆ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఇంకా టైప్ ఆఫ్ యాటమ్స్ని చూపిస్తాయి, కానీ వాటి మధ్య కనెక్షన్స్ ఎక్కడైనా చూపిస్తుందా, చూపించట్లేదు. దాన్ని మాలిక్యులర్ ఫార్ములా అంటాం. మాలిక్యులర్ ఫార్ములాలో ఏం గుర్తుపెట్టుకోవాలి, షో నంబర్ అండ్ టైప్స్ ఆఫ్ ఆటమ్ బట్ నాట్ ద కనెక్షన్ బిట్వీన్ దెమ్. ఓకే, నెక్స్ట్ లివిస్ స్ట్రక్చర్. సో దీంతో చాలా ఫెమిలియర్గా ఉంటాం మనం. ఏంటిదంటే కనుక ఇది బాండ్స్ ఇంకా లోన్ పేర్స్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్బన్ అనేటివి హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసింది. ఓకేనా, ఇంకా లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి అట్లా చూపిస్తారు అన్నమాట. ఇప్పుడు ఆక్సిజన్కి చూడండి, ఆక్సిజన్కి మనకి 4 లోన్ పేర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసినారా, ఇంకా 1 బాండ్ పేర్ ఉంది. ఇక్కడ ఒక 1 బాండ్ పేర్. కార్బన్ హైడ్రోజన్తో ఒక్కొక్క బాండ్ పేర్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఆక్సిజన్కి ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి. ఈ లోన్ పేర్స్ అనేటివి బాండ్ పేర్స్ అనేటివి ఎట్లా చూపిస్తామో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినాను అనమాట. కెమికల్ బాండింగ్లో చెప్పినాను, అది వినండి. ఓకే, సో ఇక్కడ చూడండి లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి అంటే డిపెండింగ్ అపాన్ ది గ్రూప్. ఫస్ట్ ఏ గ్రూపా, సెకండ్ ఏ గ్రూపా, థర్డ్ ఏ గ్రూపా. ఇప్పుడు 7th ఏ గ్రూప్ అనుకోండి, దాని దగ్గర ఇంకా టెండెన్సీ ఎంత, 1 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటే అది ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అనేది చూపిస్తుంది. అంటే ఎన్ని 1 ఎలక్ట్రాన్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకేనా, అట్లా దాన్ని బట్టి కూడా మనం లూయిస్ స్ట్రక్చర్ అనేది రాస్తామన్నమాట. నంబర్ ఆఫ్ బాండ్ పేర్, లోన్ పేర్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కండెన్స్డ్ ఫార్ములా అనేది ఏంటంటే కనుక అన్ని యాటమ్స్ ఒక కనెక్టివిటీని చూపిస్తాయి, కానీ బాండ్ పేర్, లోన్ పేర్ని చూపించదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, CH3 CH2 OH అని ఉంది. ఇక్కడ అన్ని ఆటమ్స్ చూపిస్తుంది. కార్బన్ అనేది ఒక ఆటమ్, హైడ్రోజన్ అనేది ఒక ఆటమ్, ఆక్సిజన్ అనేది ఒక ఆటమ్. అన్ని ఆటమ్స్ చూపిస్తుంది, కానీ దాని మధ్య కనెక్షన్స్ అనేటివి అంటే లోన్ పేర్, బాండ్ పేర్ని చూపించదు, కనెక్షన్స్ కూడా చూపించదు. ఏంది, కండెన్స్డ్ ఫార్ములా అంటే ఏంది, అన్ని ఆటమ్స్ దాని కనెక్టివిటీని చూపిస్తుంది, కానీ బాండ్ పేర్, లోన్ పేర్ని చూపించదు. అది కండెన్స్డ్ ఫార్ములా. పార్షియలీ కండెన్స్డ్ ఫార్ములా అంటే ఏంది, కొన్ని బాండ్ పేరు, లోన్ పేర్స్ని చూపిస్తాయి. కొన్ని ఇక్కడ నైట్రోజన్కి చూడండి ఒక లోన్ పేర్ అనేది ఉంది, ఇంకా హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అన్నిటితో కాదు, కొన్ని మాత్రమే. అదేంది, పార్షియలీ కండెన్స్డ్ ఫార్ములా. నెక్స్ట్ బాండ్ లైన్ స్ట్రక్చర్కి కొన్ని రూల్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏంటంటే కనుక కార్బన్ బాండ్స్ మాత్రమే బాండ్ లైన్ స్ట్రక్చర్లో కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, మీకు ఈ బాండ్ లైన్ స్ట్రక్చర్ అంటే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది వినండి. కార్బన్ బాండ్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాము. అంటే కార్బన్కి మధ్య లింకేజ్ ఏదైతే ఉంటుందో, క్యాటినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే బాండ్ లైన్ స్ట్రక్చర్లో చూపిస్తామన్నమాట. ఓకేనా, హెటిరో ఆటమ్స్ అనేటివి ఆల్వేస్ రిప్రజెంటెడ్. అంటే N2O2 హాలోజన్ ఇవి కూడా అవే మాత్రమే రిప్రజెంట్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా, లాంగెస్ట్ కార్బన్ చైన్ అనేది జిగ్జాగ్ ప్యాటర్న్లో చూపిస్తాం. కింద ఇక్కడ కనపడుతున్నాయా, ఇవన్నీ లాంగెస్ట్ కార్బన్ చైన్స్, వీటిని జిగ్జాగ్ మ్యానర్లో చూపిస్తాం. కమింగ్ టు ద డబుల్ బాండ్స్ 2 లైన్స్తో రిప్రజెంట్ చేస్తాము, ట్రిపుల్ బాండ్ 3 లైన్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు చూడండి బాండ్ లైన్ స్ట్రక్చర్ లాగా మారుద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి బాండ్ లైన్ స్ట్రక్చర్ అనేది జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది. హెటరో ఆటమ్స్ ఆర్ ఆల్వేస్ రిప్రజెంటెడ్, జిగ్జాగ్ ప్యాటర్న్లో చూపిస్తాము. CC బాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్. ఇది రూల్స్. దాన్ని బట్టి ఇక్కడ మనం గీద్దాం. చూడండి, ఇక్కడ CH3 CH2 CH2 CH3. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్స్ని మాత్రమే చూస్తాము, ఇక్కడ హైడ్రోజన్స్ని మనం రిప్రజెంట్ చేయము. ఓకేనా, ఓకే. సో చూడండి, కార్బన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 1 2 3 4 ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, ఒక OH ఉంది కాబట్టి OHని ఇట్లా పెడతాం అనమాట. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 and 3 దీని నుంచి కనెక్ట్ చేస్తాం OHని అట్లా. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ 4th కండిషన్ చూడండి, మీరు CHO అనేది వచ్చింది కదా, మనం ఆక్సిజన్ OH అన్నప్పుడు ఎండ్లో పెట్టాం, కానీ CHO అనేది CHOలో కూడా వన్ ఆఫ్ ద కార్బన్ ఇస్ ప్రెజెంట్, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని కూడా చైన్లో ఇంక్లూడ్ చేసేసి, ఆక్సిజన్ ఎప్పుడు డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి డబల్ బాండ్ O అని చెప్పి మనం రిప్రజెంట్ చేసేస్తాం అనమాట. అర్థమైందా? ఎస్, డన్. ఇక్కడ చూడండి 5th కేసులో ఇక్కడ NH అనేది మిడిల్లో వచ్చింది కాబట్టి ఇట్లా
ఒక హైడ్రోజన్కి బాండ్ వేసి చూపిస్తామన్నమాట. డైరెక్ట్గా ఇట్లా దాని కార్బన్కి అటాచ్ చేయము. అర్థమైందా? ఎస్. సో ఇదేంది బాండ్ లైన్ స్ట్రక్చర్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? బాండ్ లైన్ స్ట్రక్చర్ అనేది జిగ్జాగ్ ప్యాటర్న్లో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే.